మిగతా అరే ఫంక్షన్స్ కూడా నేను కవర్ చేస్తాను. కాకపోతే ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. నిన్న మనము ఇంక్లూడ్స్ అండ్ ఇండెక్స్ ఆఫ్ అండ్ ఫర్ ఈచ్ గురించి డిస్కస్ చేసాము. సో మిగతావి కూడా చెప్తాను. ఈ కంటిన్యూయేషన్లోనే నాకు కొన్ని మ్యాప్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాటిని ముందు కవర్ చేసిన తర్వాత ఐ విల్ గో బ్యాక్ టు దట్ పర్టికులర్ పార్ట్. సో ఫర్ ఈచ్ ఏం చేస్తుంది అని అంటే ప్రతి అరేలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కోసం ఒకసారి కాల్ బ్యాక్ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ పాస్ ద రెస్పెక్టివ్ వాల్యూ అండ్ ఇట్స్ ఇండెక్స్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఓకే, మొత్తం అరే కావాలి అని అంటే థర్డ్ ఆర్గ్యుమెంట్గా కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఫర్ ఈచ్ అనేది ఏంటి? ఒక మెథడ్. ఓకే, అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మనం ఒక అరేని క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్ మనకి ఆ అరేతో పాటు ఈ మెథడ్స్ని కూడా ఇచ్చేస్తుంది. దాన్ని మనం ఎక్స్ డాట్ అని చెప్పేసి ఆ మెథడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద కన్సర్న్. ఇప్పుడు ఇది ఒక మెథడ్ అంటే అల్టిమేట్లీ దిస్ ఈజ్ ఆల్సో ఫంక్షన్. ఇది ఒక ఫంక్షన్ అయినప్పుడు ఈ ఫంక్షన్ ఏదైనా రిటర్న్ చేయొచ్చు కదా. ఇట్ మస్ట్ బి రిటర్నింగ్ సంథింగ్. ఓకే, సో అది ఏం రిటర్న్ చేస్తుంది అనేది కూడా చూద్దాం. అంటే అబ్జర్వేషన్ చేస్తున్నా నేను, అదేమైనా రిటర్న్ చేస్తుందా? ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే ఏదైనా రిటర్న్ చేస్తుందా? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆర్ఈఎస్ అనగానే యు ఫైండ్ సంథింగ్ లైక్ ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్. ఇక్కడ మీకు ఏమీ రిటర్న్ చేసినట్టు కనపట్లేదు. దిస్ ఈస్ సేయింగ్ లైక్ అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ అనే కనపడుతుంది. సో జస్ట్ let me print everything and reduce the number also, reduce the elements. సో అన్ని ప్రింట్ చేస్తుంది. అన్డిఫైన్డ్ అని వచ్చింది అంటే ఏంటి? ఆర్ఈఎస్లో అన్డిఫైన్డ్ అని వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. బికాస్ మేబీ యు ఆర్ థింకింగ్ లైక్ అసలు ఇది రిటర్నే చేయట్లేదు కాబట్టి అదేమి ఇవ్వట్లేదేమో అనుకోవచ్చు మీరు. బట్ స్టిల్ ఈవెన్ దో ఇట్ ఈస్ రిటర్నింగ్, ఇట్ వోంట్. అంటే ఫర్ ఈచ్ బేసికల్లీ డోంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫర్ ఈచ్ ఎక్స్ని ఏమైనా మాడిఫై చేస్తుందా? చెయ్యదు. మీరు ఎక్స్ వాల్యూని తీసి చూసుకున్నా సరే ఎక్స్ విల్ బి యాజ్ ఇట్ ఈస్. ఎక్స్లో ఏముందో అదే ఉంటుంది. ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్. వాట్ డస్ ఇట్ రిటర్న్ అండ్ డస్ ఇట్ చేంజ్ ద ఒరిజినల్ అరే ఆర్ నాట్? ఇవి రెండు విషయాలు మనం పట్టించుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మిగతా ఫంక్షన్స్ అన్ని కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. సో సేమ్ టు సేమ్ కాపీ చేస్తాను నేను. where res2 is equal to x dot map. మ్యాప్ అని ఒక ఫంక్షన్ ఉంది. సేమ్ మీరు ఒకవేళ మీరు స్టార్టింగ్ నేను నిన్న ఎట్లా చెప్పానో అట్లాగే చెప్పుకోవాలి అని అనుకుంటే ఐ విల్ షో యూ దట్. మ్యాప్ విల్ ఎగ్జిక్యూట్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ ఫర్ each and every value of the array. First step, map will call the callback function for each and every value of the array. రెండోది, it will pass the first argument as the respective value. అంటే ఫస్ట్ టైం కాల్ అయ్యేటప్పుడు 12, సెకండ్ టైం కాల్ అయ్యేటప్పుడు 34, థర్డ్ టైం కాల్ అయ్యేటప్పుడు 556 అట్లా. సెకండ్ ఆర్గ్యుమెంట్ గా దాని ఇండెక్స్, అది కాల్ అవుతున్నప్పుడు ఇండెక్స్, ఇవి రెండు పాస్ అవుతాయి. యూ కెన్ సీ దట్ సేమ్ టు సేమ్. ఓకే, థర్డ్ ఆర్గ్యుమెంట్ లో అరే కూడా పాస్ అవుతుంది. మరి డిఫరెన్స్ ఏంటి? అనంటే ఎస్, సపోజ్ ఇప్పుడు ఇది ఏదైనా రిటర్న్ చేస్తుందా లేదా అని చూద్దాం. వేర్ p ఈజ్ ఈక్వల్ టు అని అన్నాను. వేర్ p ఈజ్ ఈక్వల్ టు అని చెప్తున్నాను. డస్ ఇట్ రిటర్న్ ఎనీథింగ్? చూద్దామా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ p.
చూస్తే ఇక్కడ ఒక అరే వచ్చింది. అసలు నేను ఇక్కడ ఏం రిటర్న్ చేయకపోయినా సరే మ్యాప్ ఈస్ ట్రైంగ్ టు రిటర్న్ సమ్ అరే. కాకపోతే అరేలో మొత్తం అన్డిఫైన్డ్ అని ఉంది. అదేంది? సరే, ఇప్పుడు నేను ఎట్లా తెలుసుకున్నానో మీకు అలాగే చెప్తున్నా. సో ఇప్పుడు రిటర్న్ చేసి చూసిన, రిటర్న్ బి పంపించిన, నేను రిటర్న్ బి అంటున్నాను. అప్పుడు ఏమైంది అని అంటే విచిత్రంగా పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగను చూడండి. ఒక విచిత్రమైన స్వభావాన్ని గమనించిన నేను. సో ఇక్కడ కనపడింది ఏంటంటే బిలో అంటే ఏం రిటర్న్ చేస్తే ఆ వాల్యూస్ అన్ని ఒక్కొక్కటి ఒక అరేలాగా పేర్చుకుని తయారు చేసుకుని దాన్ని పీకి ఇస్తుంది అనమాట. పీకి ఇవ్వడం కాదు, పి అనే వేరియబుల్కి ఇవ్వడం. సో ఎక్స్ మ్యాప్ అనే ఫంక్షన్ ఒక అరేని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ మీరు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో ఏం రిటర్న్ చేయకపోతే అరే లోపల అన్డిఫైన్డ్ ఉంటుంది ప్రతి ఒక్క వాల్యూ కోసం. సో మీరు ఎప్పుడైతే రిటర్న్ చేస్తారో ఆ వాల్యూస్ అన్ని కూడా అక్యుములేట్ చేసుకుని రిటర్న్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బి బదులు ప్రవీణ్ అని పంపించినాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పిలో ఏముంటుంది? అరే ఆఫ్ ప్రవీణ్ 5 టైమ్స్. ఎందుకు 5 టైమ్స్ అంటే ఇది 5 టైమ్స్ రిటర్న్ చేసింది కాబట్టి, రైట్? అదే ఇప్పుడు నేను ఇక్కడ ప్రవీణ్ కాకుండా ఏ అని పంపించినాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సేమ్ అరేలో ఉన్న వాల్యూసే మళ్ళీ మనకి అక్కడ ఇంకొకటి క్రియేట్ అవుతుంది అనమాట. సేమ్ ఇంకొక అరే క్రియేట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఏ ఇంటూ 2 అన్నాను, 3 అన్నాను అనుకోండి, అప్పుడేం జరుగుతుంది? ప్రతి వాల్యూని 3 టైమ్స్ మల్టిప్లై చేసి ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి సార్ ఇది పెద్ద విషయం ఏముంది అని అంటే, దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ మ్యాపింగ్. మ్యాపింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక పర్టికులర్ టీం ఉందనుకోండి, ఆ టీంకి ప్రతి మ్యాపింగ్ చేసుకుంటాం. వీడిని నువ్వు అవుట్ చేయాలి, వీడిని నేను అవుట్ చేయాలి, వీడిని నేను కాయాలి. ఇట్లా మ్యాపింగ్ అంటే దీనికి ఎంత అని ట్రై చేయడమే, దాన్ని మనము అరేంజ్ చేసుకోవడమే మ్యాపింగ్. ఇక్కడ మ్యాపింగ్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ప్రతి దాన్ని నేను 3తో మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్స్ ని స్టోర్ చేసుకుంటున్నా. అంటే దీంట్లో ఉన్న ప్రతి వాల్యూ మనకి 3 టైమ్స్ అయ్యి ఇంకొక అరేగా మారాలి అని అంటే ఐ హ్యావ్ టు యూస్ మ్యాప్. నేను కోడ్ రాస్తున్నా, ఇక్కడెక్కడో ఒక కోడ్ రాస్తున్నా. సో జస్ట్ ట్రై టు షో యూ మ్యాప్ ఎక్కడ యూస్ చేసినా అని. ఇక్కడ చూడండి ఒకసారి, మ్యాప్ ఇక్కడ యూస్ చేశారు. అఫ్ కోర్స్ ఇది వేరే పర్పస్, ఈ మ్యాప్ కాదు. ఇది కూడా కాదు. ఇక్కడ నేను మ్యాప్ యూస్ చేశాను. మ్యాప్ యూస్ చేసినప్పుడు ఒక్కొక్క అరే అంటే నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక ఆబ్జెక్ట్ ని అరేగా మార్చడం, అరేని ఆబ్జెక్ట్ గా మార్చడం లాంటి లాజిక్ ఏదో రాసిన నేను ఇక్కడ. దట్స్ వై ఐ హావ్ యూజ్డ్ ఓవర్ దేర్. ఎనీవేస్, అట్లా మ్యాప్ అనేది ఒక అరేని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అని అంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఒక చోట నాకు ఒక సిచ్యువేషన్ అవసరం వచ్చింది. ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే, నాకు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఓకే, ఆబ్జెక్ట్స్ అని అంటే మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. సరే, నేను ప్రాక్టికల్గా చేసి చూపించేటప్పుడు మళ్ళీ చెప్తానండి, డోంట్ వరీ. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ కీ వాల్యూ పేర్స్ అన్నట్టు. సో దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక శాలరీ ఉంది. ఒక 10,000, 15,000 అని ఒక శాలరీస్ ఉన్నాయి ప్రతి ఒక్క పర్సన్. వాళ్ళ డీటెయిల్స్, శాలరీ కూడా ఉంది. నెక్స్ట్ మంత్ శాలరీ 10% ఇంక్రిమెంట్ చేసి ఇవ్వండి యాజ్ అ బోనస్ గా అని అన్నారు. అంటే నేను ప్రతి ఎంప్లాయీ శాలరీని నేను 10% ఇంక్రీజ్ చేసి నేను ఇంకొక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గా క్రియేట్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మ్యాప్ యూజ్ అవుతుంది. సో ఎక్కడ మ్యాప్ వాడతారు అనే క్వశ్చన్ చాలా అవసరం. అండ్ ఇది లేకుండా మీరు ఏం చేయలేరు ఇన్ రియాక్ట్. సో మ్యాప్ హ్యాస్ టు బి అండర్స్టూడ్. ఓకే, కామ్ డౌన్. నెక్స్ట్, ఇప్పుడు ఒరిజినల్ అరే ఏమన్నా మారుతుందా?
రిజల్ట్ అయితే మారుతుంది కానీ ఒరిజినల్ అరే ఏమన్నా మారుతుందా? ఒరిజినల్ అరేలో ఏ మార్పు లేదు, ఒరిజినల్ అరే అట్లాగే ఉంటుంది. దట్స్ అబౌట్ యువర్ మ్యాప్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు దెర్ ఈస్ వన్ మోర్ ఫంక్షన్ కాల్డ్ ఫిల్టర్. ఇది కూడా సేమ్ బిహేవియర్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇది రిటర్న్ చేసేది రిటర్న్ వాల్యూ చేయదు. రిటర్న్ కనుక ట్రూ చేస్తే మనకి ఆ పర్టికులర్ వాల్యూ డబ్ల్యూలో స్టోర్ అవుతుంది. ఈ ఫంక్షన్ ప్రతిసారి రిటర్న్ ట్రూ అన్నాం అనుకోండి, డూప్లికేట్ అరే క్రియేట్ అవుతుంది అక్కడ. సేమ్ మ్యాప్ లాగానే పనిచేస్తుందమ్మా, కాకపోతే ఇక్కడ రిటర్న్ ట్రూ చేసినప్పుడేమో ఆ వాల్యూని కలెక్ట్ చేసుకుంటుంది, రిటర్న్ ఫాల్స్ చేసినప్పుడు ఆ వాల్యూని కలెక్ట్ చేసుకోదు. జనరల్గా మనము అరే ఆఫ్ వాల్యూస్ని ఫిల్టర్ చేసేటప్పుడు అవసరం అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అరే ఉంది, ఆ అరేలో సపోజ్ కొద్దిగా పెంచుతున్నా అరే సైజు, అరే ఉంది, అరేలో నేను దాన్ని ఏమంటారు ఈవెన్ నెంబర్స్ని ఫిల్టర్ చేసి ఇవ్వాలనుకోండి. ఇక్కడ నేను రాసుకుంటా, ఇఫ్ ఏ మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు రిటర్న్ ట్రూ, ఎల్స్ రిటర్న్ ఫాల్స్. ఇట్లా రాశా నేను. అంటే ఏం జరిగింది ఇక్కడ చూడండి. సో ఇప్పుడు డబ్ల్యూలో ఏమొస్తుంది అని అంటే ఇది ఎప్పుడు రిటర్న్ ట్రూ చేస్తుంది, మాడ్యులస్ 2 అయినప్పుడు మాత్రమే రిటర్న్ ట్రూ చేస్తుంది, మిగతా టైంలో ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇట్ వోంట్, ఇదిగో ఇక్కడ ఫిల్టర్ చేసి ఓన్లీ ఈవెన్ నెంబర్స్ని మాత్రమే డబ్ల్యూలోకి పంపించింది. అదే ఇప్పుడు నేను ఇక్కడ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు రిటర్న్ చేయండి అని అంటే ఓన్లీ ఈ ఆడ్ నెంబర్స్ని మాత్రమే పంపించింది ఇక్కడ. అంటే ఫిల్టర్ చేసి ఇస్తుంది అనమాట. అంటే మనము ఫిల్టర్ చేసి ఇవ్వడం కాదు, ఫిల్టర్ చేసేలాగా మనం మార్చుకోవాలి. దానికి ఒక బిహేవియర్ అనేది ఉంటుంది, ఆ బిహేవియర్కి తగ్గట్టు మనము బిహేవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అట్లా. సో దీని బిహేవియర్ ఇది, దీని బిహేవియర్ని బట్టి మన అవసరాలని తీర్చుకోవాలి అక్కడ, దాని బిహేవియర్ని బట్టి. అంతేగాని ఇప్పుడు అక్కడ నేను లేదు నాకు ఇట్లాగే కావాలి అట్లాంటి ఫంక్షన్లు లేవా అంటే కుదరదు. ఉన్న ఫంక్షన్స్ ఇప్పుడు ఏవైతే ఉంటాయో వాటిని యూస్ చేస్తూ మనం ఎట్లాగా చేయించుకోవాలనేదే మ్యాటర్ అవుతుంది అనమాట. ఓకే ఓకే ఫైన్. let us go to the next thing. What is next? Yeah, map, filter and reduce. Next, there is a function called reduce. ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే అది అది దాని బిహేవియర్ వెరైటీగా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ ద బిహేవియర్. ఓకే, సో లెట్ మీ ఇది తీసేస్తున్నాను, అంటే యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ మీన్. సో దాన్ని రిపీటెడ్గా ప్రింట్ చేయడం ఎందుకులే కానీ. సో లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ రెడ్యూస్. ఎక్స్ డాట్ రెడ్యూస్ ఆఫ్ ఫంక్షన్. ఇది ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఏ కామా బి, అది ఫిల్టర్ అండ్ మ్యాప్ లాగా పనిచేయదు. దీని అవుట్పుట్ చూడగానే మీకు ఒక విచిత్రంగా అనిపిస్తుంది. లైన్ నెంబర్ 23, అంటే ఇదే నేను చెప్తున్నాను. ఫస్ట్ ఏలో 12 వచ్చింది, తర్వాత 34, తర్వాత అన్డిఫైన్డ్, తర్వాత 556, తర్వాత అన్డిఫైన్డ్ 777, అన్డిఫైన్డ్ 44, అన్డిఫైన్డ్ 35. సో ఎందుకు ఈ ఏలో అన్డిఫైన్డ్ వస్తుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. బిలో ఆ నెంబర్స్ వస్తున్నాయి మనకు అరేలో ఉన్నవి. చూడండి, ద వెరీ ఫస్ట్ టైం వెన్ ఐ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అవుతున్నప్పుడు ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఏలోకి పాస్ అవుతుంది, సెకండ్ వాల్యూ వచ్చేసి 34 బిలో పాస్ అవుతుంది. అందుకనే ఇక్కడ 12 and 34 అని వచ్చింది. దాని తర్వాత నుంచి అంటే నెక్స్ట్ 556 కోసం కాల్ అయినప్పుడు
ఏలో అన్డిఫైన్డ్ అని వచ్చింది, బిలో 556 అని వచ్చింది ఇక్కడ. తర్వాత అన్డిఫైన్డ్ అండ్ 77. అంటే మిగతా వాల్యూస్ అన్ని బిలోకి పాస్ అవుతున్నాయి అనే ఒక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ ఇది చేసే ఇంకొక పని ఏంటి అంటే దీంట్లో కూడా మనం రిటర్న్ స్టేట్మెంట్ రాయొచ్చు. రిటర్న్ హాయన్ అన్నప్పుడు ఇంకొక వెరైటీ బిహేవియర్ చూస్తారు మీరు. ఈ హాయ్ అనేది ఏకి పాస్ అవుతుంది. అంటే సెకండ్ టైం మనం రిపీట్ చేసేటప్పుడు ముందు కాల్ బ్యాక్ ఏదైతే రిటర్న్ చేసిందో ఆ వాల్యూ ఏలో పడుతుంది, తర్వాత వాల్యూ బిలో స్టోర్ అవుతుంది కంటిన్యూస్గా. ఓకే, సో దిస్ ఈస్ ఎ బిహేవియర్, దిస్ ఈస్ అ స్పెసిఫిక్ బిహేవియర్ అనమాట. ఇట్లా ఇప్పుడు మరి దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ కామా బి అని అంటే, సార్ ఎస్, ఇక్కడ ఏం రిటర్న్ చేస్తే దాన్ని మనం ఏలోకి పంపిస్తుంది. అండ్ ఫైనల్ గా వేర్ ఆర్ ఈస్ ఈక్వల్ టు అని పెట్టాను అనుకోండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆర్ అన్నాను అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. లాస్ట్ అంటే 35 పాస్ అయినప్పుడు కాల్ బ్యాక్ లో ఇది ఏది రిటర్న్ చేస్తే ఆ వాల్యూ ఆర్ లో స్టోర్ అవుతుంది. అప్పటికి కూడా ఆర్ హాయ్ అని స్టోర్ చేసింది కాబట్టి హాయ్ అని వచ్చింది. సపోజ్ ఇక్కడ నేను బి అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? $35 వచ్చింది ఇక్కడ. అదే ఇక్కడ నేను ఏ ఇచ్చాను అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? 12 అని వచ్చింది. అంటే ఏలో ఏది ఏ వాల్యూ ఉంటే, అంటే ఇక్కడ రిటర్న్ చేసేది ఏ వాల్యూ అయితే లాస్ట్ లో అదే అవుతుంది అనమాట. అయితే దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు సార్ అంటే, సపోజ్ ఇప్పుడు సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ చేయాలనుకోండి, ఎలా చేస్తాం మనము అని అంటే, ఇక్కడ నేను ఏ ప్లస్ బి అని రాసినాను అనుకో, చూడండి సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ వచ్చేస్తుంది మనకి ఫైనల్ గా. 758 ఈస్ ద సమ్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ దెన్ 10, 90, వాట్ ఈస్ ద ఆన్సర్? 200 రావాలి. ఎస్, 200. ఇప్పుడు 150. పర్ఫెక్ట్, కరెక్ట్గా పనిచేస్తుంది. ఏమైంది అని అంటే ఏ ప్లస్ బి మళ్ళీ ఏకి పాస్ అవుతుంది వచ్చి అట్లా. ఇట్ విల్ బి అ కంటిన్యూస్ రొటేషన్ అనమాట. సో ఇట్లా యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద బిహేవియర్. దాని బిహేవియర్ ఈ రకంగా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇవి మ్యాప్ ఫర్ ఈచ్, మ్యాప్, ఫిల్టర్ అండ్ రెడ్యూస్ మెథడ్స్. ఓకే, రైట్. ఇవి కాకుండా మనకి ఇంకొక మెథడ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సార్ట్. నేను ఇప్పుడు సార్ట్ ఒక విధంగా చెప్తాను, తర్వాత మళ్ళీ నేను ఆబ్జెక్ట్స్ గురించి చెప్పేసిన తర్వాత మళ్ళీ సార్ట్ గురించి మళ్ళీ నేను చెప్పాలి. ఓకే, సో ముందు సార్టింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ సిరీస్ ఆఫ్ నెంబర్స్, వాటన్నిటిని సార్ట్ చేసి పెడుతుంది అనమాట. ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ఇట్ దీస్ గైస్. ఓకే, సో ఇక్కడ 130, 40, ఇక్కడ 180 అని ఉంది. దీన్ని సార్ట్ చేయాలి. సార్ట్ చేస్తే ఏం రావాలి మనకి? ఓకే, అన్నిటినీ ఇట్లా పెడదాం అనుకో. దీన్ని సార్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి? 140, 130, 140, 180 అండ్ 90 రావాలి. వస్తుందా? అంటే x.sort సార్ట్ కాల్ చేయగానే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్. యాక్చువల్గా సార్ట్ విల్ చేంజ్ ద ఒరిజినల్ అరే. సార్ట్ ఫంక్షన్ విల్ change the original array. Does it return anything? Yes, it do. సార్ట్ అయిపోయిన తర్వాత వచ్చిన అరేని ఇది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ అదే మారిపోతుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, దాన్నే యూస్ చేసుకుంటాం. సో ఓవరాల్ గా దిస్ ఈస్ ద సార్టింగ్ వే. కానీ ఇక్కడితో అయిపోలే సార్టింగ్. ఇది చాలా డేంజర్ అనమాట. సపోజ్ ఇప్పుడు అన్ని డిజిట్స్ సేమ్ డిజిట్స్, అంటే ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3 లేకుండా ఒక దాంట్లో తక్కువ ఉంది అనుకుందాం.
ఇలా ఉంది నా అరే. అప్పుడు కూడా సార్ట్ అవుతుందా అంటే అవ్వదు. ఒకసారి చూడండి ఎలా సార్ట్ చేస్తుంది అది. 10, 140, 80 అండ్ 90 అంటుంది. దీనికేం మాయరోగం అని అంటే ఇట్ విల్ సార్ట్ బేస్డ్ ఆన్ ద ఫస్ట్ డిజిట్స్. ఇప్పుడు అన్నిటికంటే ఫస్ట్ డిజిట్లో ఏది తక్కువ ఉంది? 1 ఉన్నాయి, తక్కువ ఉన్నాయి అన్ని ముందుకు తీసుకొస్తుంది. దాంట్లో ఒకవేళ అన్ని ఈక్వల్ అయితే సెకండ్ డిజిట్కి వెళ్తుంది అనమాట. తర్వాత 2 ఉంటే 2 తోటి ఏమన్నా ఉంటే అది, తర్వాత 3 తోటి ఏమన్నా ఉంటే అట్లా. సో ఇట్ ఈస్ బేసికల్లీ కైండ్ ఆఫ్ స్ట్రింగ్ కైండ్ ఆఫ్ సార్టింగ్. ఇట్స్ నాట్ నెంబర్ కైండ్ ఆఫ్ సార్టింగ్. మరి నెంబర్స్ ఉంటే వాటిని సార్ట్ చేయలేమా సార్? ఈజ్ ఇట్ నాట్ పాసిబుల్ టు సార్ట్ నెంబర్స్? దానికి ఒక పద్ధతి ఉంది. అదేంటంటే నాకు కూడా లోపల ఏం జరుగుతుందని తెలియదమ్మా, నేను చెప్తాను. ఫంక్షన్ ఏ కామా బి అని పాస్ చేసి ఇక్కడ ఒక ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే రిటర్న్ 1, ఎల్స్ రిటర్న్ 0, రిటర్న్ -1. ఈ లాజిక్ ని రాయాల్సి ఉంటుంది. మీరు కొద్దిగా చిరాగ్గా ఉంటుంది ఇది ఏంది, ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అని, బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ లాజిక్ ని మీరు లోపల రాయాల్సి ఉంటుంది. ఇది ఇలాగే రాసుకోండి, మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి, చాలా సార్లు ఉపయోగపడుతుంది మనకి ఇది. సో సార్ట్ ఇప్పుడు సార్ట్ అయిపోయినాయి చూసారా, సార్టెడ్ అరే. ఇలాగా అరే ఆఫ్ వాల్యూస్, అరే ఆఫ్ నంబర్స్ ని సార్ట్ చేయడం అనేది మనం చూస్తాం. ఇట్లా మీరు ఓన్లీ సార్ట్ అనే ఫంక్షన్ రాసుకుంటే ఓన్లీ దట్ విల్ బి అప్లికబుల్ ఓన్లీ ఫర్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే అది సార్ట్ చేయగలుగుతుంది. అంటే ఎట్లా సార్ ఇప్పుడు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేర్ k ఈజ్ ఈక్వల్ టు అన్ అరే ఆఫ్ ప్రవీణ్, అభిరామ్, తర్వాత విజయ్, తర్వాత రమేష్, చేతు, ఎట్లా ఉన్నారు అనుకోండి. ఇప్పుడు ఈ అరేని సార్ట్ చేయడం అంటే ఈజీ. ఎట్లా అంటే కే డాట్ సార్ట్ అని అంటే చాలు, console.log of k. Sorted, isn't it? అభిరామ్ ముందు వచ్చింది, తర్వాత చైతు, ప్రవీణ్, సార్ ప్రియా యాడ్ అయితే దీంట్లో ప్రియానా ఏమైతుంది? సార్ట్ ఎందుకు అవ్వదు? అది కూడా సార్ట్ అవుతుంది. పిఆర్ఏ ఇక్కడ ఐ అంతే, అది చూసుకుంటుంది, మీరేం వరీ అవ్వకండి. అండర్స్టూడ్ గణేష్? యా. సో ఈ రకంగా మనము సార్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సార్టింగ్ అరే ఆఫ్ వాల్యూస్, సార్టింగ్ అట్లా. ఓకే, సో ఓవరాల్ దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ డిఫరెంట్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, జస్ట్ గివ్ మీ అ స్మాల్ బ్రేక్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో ఒక అరేని సార్ట్ ఎలా చేస్తాం, దీన్నే ప్రాసెసింగ్ అంటాం అన్నమాట. ఓకే రైట్. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవి కాకుండా చిన్న చిన్న జుజిబి ఫంక్షన్స్ ఉన్నాయి. లైక్ ఎక్స్ డాట్ పుష్ ఆఫ్ 88 అన్నారు అనుకోండి. ఏం జరుగుతుంది? ఎక్స్ అనే అరేలోకి లాస్ట్ లో పుష్ అవుతుంది అన్నమాట. ఇది లాస్ట్ లో పుష్ అవుతుంది. ఇది 88 ఇక్కడ వచ్చింది. అదే ఇప్పుడు నేను ఎక్స్ డాట్ అన్షిఫ్ట్ ఆఫ్ 45 అన్నాను అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? console.log of x అని అంటే ఈ 45 అనేది స్టార్టింగ్ లోకి ఇన్సర్ట్ అవుతుంది.
పుష్ ఏమో లాస్ట్లో, అన్షిఫ్ట్ ఏమో స్టార్టింగ్లో. అదే ఇప్పుడు ఎక్స్ డాట్ పాప్ అన్నాను అనుకోండి, లాస్ట్లో ఉన్న వాల్యూ పోతుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని చూస్తే లాస్ట్లో ఉన్న వాల్యూ పోయింది. ఇప్పుడు అదే నేను 3 సార్లు రాసినాను అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? లాస్ట్లో ఉన్న వాల్యూ రిమూవ్ అయిపోతుంది అనమాట. ఎట్లా? సో దిస్ ఈస్ హౌ వీ కెన్ అండర్స్టాండ్ పుష్, పాప్. షిఫ్ట్ అంటే ఏంటంటే స్టార్టింగ్లో ఉన్న వాల్యూ పోతుంది, అంతే. ఇవి పుష్ పాప్కి సంబంధించింది. అట్లా కాకుండా నేను ఒక ఎలిమెంట్ని మధ్యలోంచి రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ రిసీవ్ చేయాలి అంటే ఈ థర్డ్ ఎలిమెంట్ నాకు రిమూవ్ అవ్వాలనుకోండి. ఎలా చేస్తాము అని అంటే స్ప్లైస్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంది. ఎక్స్ డాట్ స్ప్లైస్, స్లైస్ కాదు స్ప్లైస్, స్ప్లైస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలన్నమాట. 3,1. అప్పుడు ఏమవుతుంది అంటే 2 ఆర్గ్యుమెంట్లు మినిమం ఇవ్వాలి మనం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇండెక్స్, ఏ ఇండెక్స్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటున్నావు అండ్ ఎన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నావు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఒక్కటే రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది మనకి అనంటే, ఒక వాల్యూ అంటే ఎగ్జాక్ట్లీ థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ గాయబైపోతుంది. ఏమైంది? 0, 1, 2 అండ్ 3. థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ 90 కాస్త పక్కకి వెళ్ళిపోయింది. సో సపోజ్ ఇప్పుడు 3,2 అని ఇచ్చినాను అనుకోండి, థర్డ్ ఇండెక్స్ నుంచి 2 వాల్యూస్ రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, 2 వాల్యూస్ రిమూవ్డ్. అదే ఇప్పుడు -2 ఇచ్చినాను అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? ఏం జరిగింది? ఏం జరగలే. జరిగిందా? ఏం లే. -2 అని అంటే అక్కడ ఏమి రిమూవ్ అవ్వలే. ఓకే, సపోజ్ అంటే 2 అని ఇస్తే 2 వాల్యూస్ రిమూవ్ అవుతాయి. ఇప్పుడు -3 ఇచ్చినాను అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? -3 అని ఇస్తే ఏమవుతుంది? యా, రిమూవ్ అయినాయి. ఇది దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ -1, -2 అండ్ -3. -3 నుంచి 2 వాల్యూస్ పోయినాయి. ఓ సారీ, ఏమేమి రిమూవ్ అయినాయి మనకి? ఇప్పుడు -3 అని అంటే రివర్స్ లో లెక్క పెట్టుకుంటాం నాన్న. ఓ సారీ, యా నౌ ఐ గాట్ ఇట్. -1, -2, -3. ఇక్కడి నుంచి 2 వాల్యూస్ పోయినాయి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఏంటంటే సి, ఇప్పుడు మీరు రకరకాల కాంబినేషన్స్ ని ట్రై చేయడమే మీ పని, అంతే. అంతకుమించి మీ పని ఏం లేదు. ఈ కాంబినేషన్ చేస్తే ఏమొస్తుంది, ఆ కాంబినేషన్ చేస్తే ఏమొస్తుంది చూసుకుంటూ పోతా ఉండాలి. అంటే -3 అంటే ఇది -1 గా కన్సిడర్ చేస్తుంది. -2 అండ్ -3. -3 నుంచి 2 పోయినాయి, గాయబ్. సపోజ్ ఇప్పుడు 3 ఉన్నాను అనుకో, ఓకే ఇప్పుడు మళ్ళీ మొదటికి వద్దాం. 2,1 అన్నాను అనుకో, సెకండ్ ఇండెక్స్ నుంచి 1 వాల్యూ లేస్తుంది. 2గా 3, 4, 5 ఇచ్చినాను అనుకో, సెకండ్ నుంచి 1, 2, 3, 4, 5 కాదు 6 ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఇది విచిత్రం. ఇప్పుడు 6 కాకుండా 5 అని ఇస్తే ఏం జరిగేది? అయినా అదే ఉందా? సెకండ్, ఓ సారీ గైస్, సారీ. ఐ డోంట్ రిమెంబర్. 0 అండ్ 1 నుంచి 5 అని ఇస్తే 5th వాల్యూ లేదు కాబట్టి, అంటే ఇంకొక వాల్యూ లేదు కాబట్టి 4 రిమూవ్ అయిపోయి అక్కడికే స్టాప్ అయిపోతుంది. అంతేగాని అక్కడ ఇటు మళ్ళీ ముందుకు వచ్చి రిమూవ్ చేయడం అట్లాంటివి ఏం లేవు. కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. మనము గబుక్కున ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని చెప్పడానికి ఏం లేదు. సో బీ కేర్ఫుల్ అబౌట్. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ నెక్స్ట్? స్ప్లైస్ అట్లా. ఓకే, స్ప్లైస్ 2,1
అండ్ కామా ప్రవీణ్ అన్నాను అనుకో, అంటే థర్డ్ ఆర్గ్యుమెంట్ కాదు, ఇక్కడి నుంచి మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అన్న పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఏమవుతుంది అని అంటే ఒక వాల్యూని రిమూవ్ చేసి, సెకండ్ ఇండెక్స్ నుంచి ఒక వాల్యూని రిమూవ్ చేసి ఆ ప్లేస్లో శ్రీకాంత్ ప్రవీణ్ పెట్టేస్తాయి. అంటే అప్పుడు మరి 90 కూడా పోతుంది అంటే పోదు, 90 కొద్దిగా అటు జరుగుతుంది అనమాట, పక్కకు జరుగుతుంది. చూడండి ఇట్లా. సో ఈ స్ప్లైస్ అనే మెథడ్ తోటి మనం ఎక్కడైనా మధ్యలో ఏదైనా వాల్యూని ఇన్సర్ట్ చేయాలన్నా సరే ఈ స్ప్లైస్ అనే మెథడ్నే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నాకు సెకండ్ ఇండెక్స్లో ఒక వాల్యూ ఇన్సర్ట్ చేయాలి. సెకండ్ ఇండెక్స్లో నేను 6ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా వితౌట్ రిమూవింగ్ ఎనీథింగ్. సో ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 0, 2,0,76. ఇప్పుడు ఏది డిలీట్ అవ్వలేదు అండ్ సెకండ్ ఇండెక్స్లో 76 అనేది స్టోర్ అయిపోయింది, ఇవన్నీ మిగతావన్నీ పక్కకు జరిగిపోయినాయి. దిస్ ఈజ్ అబౌట్ యువర్ స్ప్లైస్, రైట్? నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా సార్లు మనకు అవసరం అవుతుంది ఇది స్ప్లైస్ అనేది. నెక్స్ట్ వాట్ ఈస్ ఏ స్లైస్ అని ఉంటుంది అనమాట. స్లైస్ అని అంటే ముక్క కోసినట్టు, మన మామిడికాయ స్లైస్ లాగా, జ్యూస్ కాదు. స్లైస్ అంటే ముక్క, పైన ముక్కలాగా. సో ఇప్పుడు వేర్ ఎక్స్ కాకుండా వేర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ స్లైస్ అన్నాను అనుకోండి, స్లైస్ ఆఫ్ 3 అనండి, 4 అన్నాను. 4th ఇండెక్స్ నుంచి కట్ అవుతుంది అనమాట. కట్ అయ్యి ఆ వాల్యూస్ అన్ని వైలోకి స్టోర్ చేసుకుంటారు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్. ఒరిజినల్ అరే ఏం మారదు, సో ఒరిజినల్ అరేలో 6 ఎలిమెంట్స్ ఉంటే 6 ఎలిమెంట్స్ ఎక్స్లో అట్లాగే ఉన్నాయి, కానీ కట్ చేసి ఆ లాస్ట్ వాల్యూస్ రెండింటిని మనకి వైలోకి స్టోర్ చేసింది. దిస్ ఈజ్ అబౌట్ యువర్ స్లైస్. అదే 4 కాకుండా -4 అని ఇచ్చినాను అనుకో, అప్పుడు దిస్ ఈజ్ 1, -1, -2, -3, -4. ఈ -4 వరకు స్లైస్ చేసి, అంటే ఇక్కడి నుంచి ఉన్నాయన్నీ స్లైస్ అవుతాయి, అవన్నీ కూడా వైలో స్టోర్ అవుతాయి. ఒరిజినల్ అరే మారదు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ 0 అని ఇచ్చినాను అనుకోండి, అప్పుడు ఏది స్టోర్ అవ్వదు, ఏది రిమూవ్ అవ్వదు. నెక్స్ట్ ఓకే, సో స్లైస్ ఒకసారి ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఏం క్వశ్చన్ అంటే, హౌ డు యూ డూప్లికేట్ అన్ అరే? ఐ థింక్ నన్నే అడిగినట్టున్నారు, నా ఇంటర్వ్యూలో అడిగారు, ఎన్ని రకాలుగా మీరు స్లైస్ అంటున్నా డూప్లికేట్ చేయగలుగుతారు ప్రవీణ్ అని అన్నారు. ఒక అరేని నాకు డూప్లికేట్ చేయాలంటే ఎట్లా చేస్తారు అని అంటే, నేను ఫర్ ఈచ్తో చేయొచ్చు అని చెప్పిన, మ్యాప్, ఫిల్టర్, డీస్ట్రక్చరింగ్ అన్నీ చెప్పినా కానీ స్లైస్ చెప్పలే. ఓకే, సో స్లైస్ తోటి కూడా యాక్చువల్గా నీకు మన ఇది జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వే. అది చాలా ఫేమస్ క్వశ్చన్, అది మీరు కావాలంటే చూడండి. ఎట్లా చెప్పాలి, టైప్ 1 సెకండ్, duplication of array in JavaScript. Yeah. Stack Overflow లో మీకు 661 కనపడుతున్నాయి, బట్ ఇది చూడండి ఇక్కడ, $610K టైమ్స్ ఈ క్వశ్చన్ అడిగారు అనమాట. డైరెక్ట్ ఇదే చెప్పిండబ్బా, స్లైస్ వర్సెస్ ఫర్ లూప్ అని. ఓకే, ఐ డోంట్ రిమెంబర్ స్లైస్, అరే ఫ్రమ్, కంకాట్, మ్యాప్, స్ప్రెడ్ ఆపరేటర్, ఇవి చెప్పినా కానీ నేను అది మిస్ చేసిన, నాకు గుర్తులేదు యాక్చువల్గా అదైతే. సో మీరు మీకు నిజంగానే కావాలి అని అనుకుంటే, మీరు నిజంగా నేర్చుకోవాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని మనకు రావాలి అని అంటే దిస్ ఈజ్ ద వే. ఏదో ఒకటి స్టాక్ ఓవర్ఫ్లోలో జావా స్క్రిప్ట్ అని కొడితే జావా స్క్రిప్ట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో ఇక్కడ చూడండి, మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ 3216 టైమ్స్ ఒక క్వశ్చన్ అండి, హౌ డు ఐ కరెక్ట్లీ క్లోన్ ఏ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్? ఇది ఒక సూపర్బ్ క్వశ్చన్, నేను వస్తా దీనికి కూడా. షాలో కాపీయింగ్ అని దీని వెనకాల బొచ్చడు కాన్సెప్ట్ ఉంది. కాకపోతే నేను చెప్తున్నది ఏంటంటే,
ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ లోకి పోయి మనం ఈ క్వశ్చన్స్ కనుక కరెక్ట్ గా సాల్వ్ చేసుకోగలిగితే మనకి చాలా ఎక్కువ అది. అర్థమవుతుందా? ఇవన్నీ ఇప్పుడు మనం ఇక అసలు యాక్చువల్గా చదువుకునేది అట్లా. నేను ఐ టెల్ యూ మై సినారియో. నేను ఎప్పుడైనా చూస్తే ఒక క్వశ్చన్ నాకు స్టాక్ ఓవర్ఫ్లోలో ఆన్సర్ దొరికింది అనుకో, నేను ఆ క్వశ్చన్ ఎవరు ఎప్పుడు అడిగిరని నేను డేట్ చూసుకుంటాను అనమాట. డేట్ కనుక 2007 2010లోనో అనుకున్నారు అనుకో, నా మీద నేనే ఊసుకున్నట్టు అనమాట అది. అదే 2018-19లో అడిగితే పర్లేదురా భయ్, మనం కూడా అప్డేటెడ్లోనే ఉన్నాం అనిపించుకోవాలి. అసలు క్వశ్చన్ ఆన్సరే లేదనుకో ఆ క్వశ్చన్కి, దెన్ నువ్వు తురుం నువ్వు పర్లేదు, నువ్వు మంచి కొత్త కొత్త విషయాలే నేర్చుకుంటున్నావు అన్న విషయం నీకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఎనీవేస్, లీవ్ అబౌట్ ఎవ్రీథింగ్. బట్ దిస్ ఈస్ హౌ వీ కెన్ టెస్ట్ అవర్ సెల్ఫ్. ఇట్లాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇది చూడు. హౌ డు జావా స్క్రిప్ట్ క్లోజర్ వర్క్ 7633 టైమ్స్ అడిగిరు దీని క్వశ్చన్ని. ఈ క్వశ్చన్ కి చాలా ఉంటాయి అన్నమాట, చాలా ఆన్సర్స్ ఉంటాయి, చాలా. సో అదొక క్వశ్చన్. ఇంకొకటి ఇదొకటి ఏదో ఉంది, 7718. వాట్ డస్ యూజ్ స్ట్రిక్ట్ డూ ఇన్ ద జావా స్క్రిప్ట్? అది ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. హౌ కెన్ ఐ రిమూవ్ ఎ స్పెసిఫిక్ ఐటెం ఫ్రమ్ ఎన్ అరే? ఇది ఎన్నిసార్లు అడిగిరో చూడండి, నేను ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పినానో చూసుకోండి మీరు. 8895 టైమ్స్. అసలు దీని యాక్చువల్ ఓటింగ్ చూస్తే మీకు మిలియన్స్ లో ఉంటుంది. 7.5 మిలియన్ టైమ్స్ చూశారు దీన్ని ఇప్పటి వరకు. అది సో దట్ ఈస్ టూ మచ్ యాక్చువల్గా. 7000 అంటే ఇట్స్ గుడ్ నెంబర్. ఓకే, అట్లా మనము ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, ఎనీవేస్, ఎక్కువ మోస్ట్ వ్యూడ్కి వెళ్ళండి మీరు. ఎక్కువ ఆన్సర్స్ వచ్చిన వాటికి కాకుండా ఎక్కువ వచ్చినవి చూసి అబ్జర్వ్ చేయాలి మనం. ఈ రకంగా వీ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ ఈస్ స్లైస్, వాట్ ఈస్ స్ప్లైస్, వాట్ ఈస్ డూప్లికేషన్, ఎట్లా రిమూవ్ చేస్తా. ఇంకొకటి, డూప్లికేట్స్ ని ఎట్లా రిమూవ్ చేస్తారు అనేది కూడా ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇక్కడ హౌ టు రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్. హౌ డు వి రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అరే. ఇది కూడా ఒక మంచి క్వశ్చన్, రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్ అరే. ఇది కూడా 1.7 మిలియన్ టైమ్స్ వాచ్ చేసిరు దీన్ని. సో గుడ్ థింగ్ అన్నమాట. దీన్ని చేయడానికి మనము ఈచ్ వాడచ్చు, ఫర్ ఈచ్ వాడచ్చు, ఫిల్టర్ వాడచ్చు, రకరకాలు. మీరు ముందు దీన్ని అబ్జర్వ్ చేయండి, దీన్ని ఎలా చేశారు ఏంటి అనేసి. ఓకే, సో ఓకేనే, రిమూవ్ స్పెసిఫిక్ ఐటమ్. ఇదే పెద్దగా ఉంది, ఇదే అన్నిటికంటే ఎక్కువ వ్యూస్ ఉన్నాయి. ఓకే గైస్, ఈ రకంగా మనం అరే మెథడ్స్ ని అర్థం చేసుకోవచ్చు అనమాట. మిగతా మెథడ్స్ ని కూడా మీరు ఒకసారి చూసి నాకు ఒక మెన్షన్ చేయండి. ఓకే, సో దట్ ఈ నేను ఈరోజు ఆబ్జెక్ట్స్ చెప్దాం అనుకున్నాను కానీ, బట్ కంటిన్యూయేషన్ మీరు తట్టుకోలేరు దాన్ని. ఐ విల్ టేక్ ఇట్ టుమారో. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ అరేస్ అండ్ అరేస్. నేను ఆల్రెడీ మీకు అరేస్ గురించి నేను ఒక అసైన్మెంట్స్ ఇచ్చాను. అదే అసైన్మెంట్స్ ని ఈ ఫర్ లూప్ కాకుండా ఫర్ ఈచ్ మ్యాప్ రెడ్యూస్ ఫిల్టర్ ని యూస్ చేసి చేయాలి. హలో, ఇస్ ఇట్ ఓకే? యా. సో గైస్, అంటే 1 సెకండ్, పాజ్.